నమస్తే. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. చదువుల పేరుతో మత మార్పిడి. హిందువులారా, మీకు పిల్లలుంటే జాగ్రత్త. మత మార్పిడి ముఠాలు సమ్మర్ క్యాంప్ అని చెప్పి చిన్న చిన్న హిందూ పిల్లల్ని చర్చికి తీసుకెళ్లి యేసే దేవుడని ప్రార్థనలు చేయించి హిందువుల మీద అలాగే హిందువుల దేవుళ్ల మీద పిల్లల మనసులో విషాన్ని నింపుతున్నారు. పిల్లల చేత వాళ్ళ పెద్దల మీద తల్లిదండ్రుల మీద విపరీతమైన ద్వేషాన్ని నేర్పిస్తున్నారు. పిల్లల చేత వాళ్ల పెద్దల మీద తల్లిదండ్రుల మీద విపరీతమైన ద్వేషాన్ని నేర్పిస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు చూపించి సందుల్లో ఆడుకుంటున్న హిందూ పిల్లల్ని ఇలా చర్చిలకు తీసుకెళ్లి బలవంతంగా యేసు ఒక్కడే దేవుడని క్రిస్టియానిటీని వాళ్ల మెదడులో నింపుతున్నారు. హిందూ తల్లిదండ్రులారా, ఇకనైనా మేల్కోండి. వాళ్లు మీ పిల్లలకి ఫ్రీగా బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారని వాళ్ల దగ్గరికి పంపిస్తే రేపు వాళ్లు మీ మాట కూడా వినకుండా తయారవుతారు. అలాగే మీ ఆడపిల్లలకు కూడా రక్షణ ఉండదు. ఎంతమంది పసిపిల్లల్ని వీళ్ళందరూ ఎట్లా చేస్తారు చూడండి. ఎంత చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి వీళ్ళ మనసుల్లో ఏం నింపుతున్నారు వీళ్ళు. ఈ పిల్లలకి ఏం తెలుసని వీళ్ళ తీసుకొచ్చి రోజు వేసుకుని చెప్తున్నారంట. వీళ్ళలో చూస్తేనేమో రాముడు, శివుడు, కృష్ణుడు, వీడి విగ్రహాలు ఉంటాయి. వీళ్ళు తీసుకొచ్చి పిల్లల మొహం అందరికీ పొట్లున్నాయి. వాడేడి విభూతి పెట్టుకున్నాడు, వాడి మొహానికి విభూతే ఉంది. అదే పంపిస్తున్నారు. అందరి ఇళ్ళకి వెళ్తారని ఇప్పుడు. నువ్వు ఉండరా, నువ్వు మీ ఇల్లెక్కడరా, ఇల్లెక్కడమ్మా యేసు. ఇవే ఆ పిల్లలకు పాఠాలు చెప్పేది. అరే ఇవే మన పాఠాలు ఏరా మామూలుగా తెలిసింది కదా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలియాలమ్మా. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకెవరు రావాలని ఏం రాస్తారు, వెళ్తా వెళ్తా చదువుతారు. ప్రభు ఒక్కడే దేవుడని చదువుతారు. మెల్లి మెల్లిగా రోజు కొంచెం ఎక్కిస్తున్నారు. అదే మీరు ఇక్కడ వాళ్ళండి. ఏదో సాధేవాది. మరి మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? మీరు వచ్చి అడగాలి కదా. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో రావాలా? మేము ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదండి. మీ చుట్టుపక్కల అడిగితే వీళ్ళకి అసలు అలాంటి బుద్ధులు రావు. అసలు వీళ్ళు ఎంత తెగించారంటే పసిపిల్లల మనసుల్లో ఎలాంటి విషయాన్ని నింపుతున్నారు అన్న విషయం నింపుతున్నారు. రేపొద్దున మీ పిల్లలు మీకే తిరుగుతారు. వీళ్ళెవరు ఇక్కడ వాళ్ళు కాదా? వీళ్ళు లోకల్ వాళ్ళు కానప్పుడు మీరు ఎందుకు రాణిస్తారమ్మా? ఇక్కడికి అసలు పోలీసులు పట్టుకుపోతారు వెళ్ళండు. ఎవరు మీరు చెప్పడానికి? ముస్లిం పిల్లలు అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని కదా పిల్లల్ని పిలవాలి. పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యుడు? పిల్లలకి ఏదైనా జరిగితే ఎవరు చెప్పాలి? మీ పేరు ఏం చెప్తున్నారు స్కూల్లో? ఏం చెప్తున్నారు? మోకాల మీద నిల్చోబెడుతున్నారా డైలీ? బాగుందా? కాదు, ఏం పేరు మా తల్లి? ఏం పేరు నీ పేరు? నీ పేరు తల్లి? వెరీ గుడ్. నీ పేరు రా?